ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫస్ట్ వన్ ఈస్ జరిగిందే చెప్పాను, అంటే ఏదైతే జరిగిందో అదే చెప్పాను అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ టోల్డ్ వాట్ హ్యాపెండ్. ఐ టోల్డ్ వాట్ హ్యాపెండ్ అంటే జరిగిందే చెప్పాను అని. నెక్స్ట్ వన్ ఈస్ చూసిందే చెప్పాను, నేను ఏదైతే చూసానో అదే చెప్పాను అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ టోల్డ్ యూ వాట్ ఐ సా. ఐ టోల్డ్ యూ వాట్ ఐ సా అంటే నేను ఏదైతే చూసానో అదే చెప్పాను అని. నెక్స్ట్ వన్ ఈస్ ఒక్కసారి చెప్తే అర్థం కాదా, ఇలా అంటూ ఉంటారు కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఒకసారి చెప్తే అర్థం కాదా, ఈ విధంగా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ అండర్స్టాండ్ ఇఫ్ ఐ టెల్ యూ వన్స్. డోంట్ యూ అండర్స్టాండ్ అంటే అర్థం కాదా, ఇఫ్ ఐ టెల్ యూ వన్స్ అంటే ఒకసారి చెప్తే అర్థం కాదా అని. నెక్స్ట్ వన్ ఈస్ మీరు సంతోషంగా ఉన్నారా. మీరు సంతోషంగా ఉన్నారా ఎవరినైనా మనం ఇలా అడగాలనుకున్నప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ. ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ అంటే మీరు సంతోషంగా ఉన్నారా అని. నెక్స్ట్ వన్ ఈస్ అసలేం జరిగింది, ఇలా అంటూ ఉంటారు కదా, ఏం జరిగింది అసలు, ఈ విధంగా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అంటే అసలు ఏం జరిగింది అని. నెక్స్ట్ వన్ ఈస్ అతనికి సిగ్గు లేదా. అతనికి సిగ్గు లేదా ఎవరి మీదైనా మనం కోపంగా ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ హీ షేమ్లెస్. ఈజ్ హీ షేమ్లెస్. షేమ్లెస్ అంటే సిగ్గు లేదా అని. అతనికి సిగ్గు లేదా అంటే ఈజ్ హీ షేమ్లెస్. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇంకెలా ఆడాలి అంటే ఈ విధంగా కాకుండా ఇంకెలా ఆడాలి అని. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ ఎల్స్ షుడ్ ఐ పే. హౌ ఎల్స్ షుడ్ ఐ పే అంటే ఇంకెలా ఆడాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇంకెలా నేర్చుకోవాలి అంటే ఈ విధంగా కాకుండా ఇంకెలా నేర్చుకోవాలి నేను అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ ఎల్స్ షుడ్ ఐ లెర్న్. హౌ ఎల్స్ షుడ్ ఐ లెర్న్ అంటే ఇంకెలా నేర్చుకోవాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె ఇంకెలా వెళ్ళాలి. ఆమె ఇంకెలా వెళ్ళాలి ఎగ్జాంపుల్ అంటే బైక్ మీద కాకుండా ఇంకెలా వెళ్ళాలి, లేదా స్కూటీ మీద కాకుండా ఇంకెలా వెళ్ళాలి, ఈ విధంగా అనమాట. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ ఎల్స్ షుడ్ షీ గో. హౌ ఎల్స్ షుడ్ షీ గో అంటే ఆమె ఇంకెలా వెళ్ళాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఎవరిని కలవాలి. నేను ఎవరిని కలవాలి దీన్ని ఇంగ్లీష్లో whom I have to meet. whom I have to meet అంటే నేను ఎవరిని కలవాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఈ విషయం ఎవరికి చెప్పాలి. నేను ఈ విషయం ఎవరికి చెప్పాలి దీన్ని మనం ఇంగ్లీష్లో whom I have to tell this matter. whom అంటే ఎవరికి అని, నేను ఈ విషయం ఎవరికి చెప్పాలి అంటే whom I have to tell this matter. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఎంత తీసుకోవాలి అంటే ఎంత అమౌంట్ తీసుకోవాలి అని. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ మచ్ ఐ హ్యావ్ టు టేక్. హౌ మచ్ అంటే ఎంత అని, నేను ఎంత తీసుకోవాలి అంటే హౌ మచ్ ఐ హ్యావ్ టు టేక్. నెక్స్ట్ వన్ ఈస్ మమ్మల్ని అడిగినట్లు వారిని అతనిని కూడా అడగనివ్వండి. మమ్మల్ని అడిగినట్లు వారిని అతనిని కూడా అడగనివ్వండి దీన్ని ఇంగ్లీష్లో లెట్ దెమ్ ఆస్క్ హిమ్ టు అంటే అతనిని కూడా అడగనివ్వండి అని. యాజ్ వీఆర్ ఆస్క్డ్ అంటే మమ్మల్ని అడిగినట్లు, మమ్మల్ని అడిగినట్లు వారిని అతనిని కూడా అడగనివ్వండి అంటే లెట్ దెమ్ ఆస్క్ హిమ్ టు యాజ్ వీఆర్ ఆస్క్డ్. నెక్స్ట్ వన్ ఈస్ అతనికి నచ్చినట్లు అతనిని చేయనివ్వండి అంటే అతనికి ఎలా అయితే ఇష్టమో అలా చేయనివ్వండి అని. సో దీన్ని ఇంగ్లీష్లో లెట్ హిమ్ డూ యాజ్ హీ లైక్స్.
లెట్ హిమ్ డూ అంటే అతనిని చేయనివ్వండి. యాజ్ హీ లైక్స్ అంటే అతనికి నచ్చినట్లు అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు రేపు వస్తావా, నువ్వు రేపు వస్తావా. దీన్ని ఇంగ్లీష్లో విల్ యూ కమ్ టుమారో, విల్ యూ కమ్ టుమారో అంటే నువ్వు రేపు వస్తావా అని. నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఏమీ వద్దు, నాకు ఏమీ వద్దు. సో దీని ఇంగ్లీష్లో ఐ వాంట్ నథింగ్, ఐ వాంట్ నథింగ్ అంటే నాకు ఏమీ వద్దు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇప్పుడు నేను ఇంకేమి చేయాలి, ఇప్పుడు నేను ఇంకేమి చేయాలి. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఎల్స్ షుడ్ ఐ డూ నౌ, వాట్ ఎల్స్ అంటే ఇంకేమి అని. షుడ్ ఐ డూ నౌ అంటే ఇప్పుడు ఇంకేమి చేయాలి అని. ఇప్పుడు నేను ఇంకేమి చేయాలి అంటే వాట్ ఎల్స్ షుడ్ ఐ డూ నౌ. నెక్స్ట్ వన్ ఈస్ ఇలా జరుగుతుందని నాకు తెలియదు అంటే ఈ విధంగా జరుగుతుంది అని నేను అనుకోలేదు అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డిడ్ంట్ నో ఇట్ వుడ్ హ్యాపెన్ లైక్ దిస్, ఐ డిడ్ంట్ నో అంటే నాకు తెలియదు, ఇట్ వుడ్ హ్యాపెన్ లైక్ దిస్ అంటే ఇలా జరుగుతుందని నాకు తెలియదు. నెక్స్ట్ వన్ ఈస్ నాకు నీ వల్లే ఆలస్యమైంది, నీ వల్లే నాకు ఆలస్యమైంది. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ గాట్ లేట్ బికాస్ ఆఫ్ యూ, ఐ గాట్ లేట్ బికాస్ ఆఫ్ యూ అంటే నీ వల్లే నాకు ఆలస్యమైంది అని. నెక్స్ట్ వన్ ఈస్ తెలుసుకుని ఏం చేస్తావు అంటే నువ్వు తెలుసుకుని ఏం చేస్తావు అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ విల్ యూ డూ బై నోయింగ్, వాట్ విల్ యూ డూ బై నోయింగ్ అంటే తెలుసుకొని అని. తెలుసుకొని నువ్వు ఏం చేస్తావు అంటే వాట్ విల్ యూ డూ బై నోయింగ్. నెక్స్ట్ వన్ ఈస్ కనీసం నువ్వు మాకు చెప్పలేదు, కనీసం నువ్వు ఆ విషయం గురించి మాకు అసలు చెప్పలేదు అని ఈ విధంగా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యు డింట్ ఈవెన్ టెల్ అస్, యు డింట్ ఈవెన్ టెల్ అస్ ఈవెన్ అంటే కనీసం అని. కనీసం నువ్వు మాకు చెప్పలేదు అంటే యు డింట్ ఈవెన్ టెల్ అస్. నెక్స్ట్ వన్ ఈస్ నాన్న ముందు నిశ్శబ్దంగా ఉండు అంటే నాన్న ఉన్నప్పుడు శబ్దం చేయొద్దు, నిశ్శబ్దంగా ఉండు అని. సో దీన్ని ఇంగ్లీష్లో బీ క్వైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డాడ్, బీ క్వైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డాడ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ డాడ్ అంటే నాన్న ముందు అని. బీ క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉండు. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఎంతకాలం ఈ పని చేయాలి అంటే ఇంకెంతకాలం నేను ఈ పని చేయాలి అని. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ షుడ్ ఐ డూ దిస్ వర్క్, హౌ లాంగ్ షుడ్ ఐ డూ దిస్ వర్క్, డూ దిస్ వర్క్ అంటే ఈ పని అని. ఎంతకాలం ఈ పని చేయాలి అంటే హౌ లాంగ్ షుడ్ ఐ డూ దిస్ వర్క్. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఎంతసేపు పడుకోవాలి, నేను ఎంతసేపు పడుకోవాలి. దీన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ షుడ్ ఐ స్లీప్, హౌ లాంగ్ షుడ్ ఐ స్లీప్ అంటే నేను ఎంతసేపు పడుకోవాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఎంతసేపు ఆడుకోవాలి, పడుకోవాలి అనే ప్లేస్లో ఆడుకోవాలి అని చెప్పాలనుకున్నప్పుడు హౌ లాంగ్ షుడ్ ఐ ప్లే, హౌ లాంగ్ షుడ్ ఐ ప్లే అంటే ఎంతసేపు నేను ఆడుకోవాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ మేము ఎంతకాలం వేచి ఉండాలి, మేము ఎంతకాలం వేచి ఉండాలి అంటే ఎదురు చూస్తూ ఉండాలి అని. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ షుడ్ వి వెయిట్, హౌ లాంగ్ షుడ్ వి వెయిట్, షుడ్ వి వెయిట్ అంటే మేము ఎంతకాలం వేచి ఉండాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ నీకు ఇక్కడ అందరూ తెలుసా, నీకు ఇక్కడ అందరూ తెలుసా అంటే నీకు ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసా అని ఎవరైనా అడగాలనుకున్నప్పుడు డూ యూ నో ఎవ్రీబడి హియర్, డూ యూ నో ఎవ్రీబడి హియర్ అంటే నీకు ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసా అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇది ఎవరు చేశారో తెలుసా అంటే ఈ పని ఎవరు చేశారో నీకు తెలుసా అని ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ నో హూ డిడ్ దిస్, డూ యూ నో అంటే మీకు తెలుసా, హూ డిడ్ దిస్ అంటే ఇది ఎవరు చేశారో, ఇది ఎవరు చేశారో మీకు తెలుసా అంటే డూ యూ నో హూ డిడ్ దిస్. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుండి నేను నీతో కనీసం మాట్లాడానా అంటే నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను నీతో అసలు మాట్లాడానా అని. దీన్ని ఇంగ్లీష్లో డిడ్ ఐ ఎవర్ టాక్ టు యూ సిన్స్ యూ గోట్ హోమ్, డిడ్ ఐ
ఎవర్ టాక్ టు యూ అంటే నేను నీతో కనీసం మాట్లాడానా. సిన్స్ యూ గాట్ హోమ్ అంటే నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుండి నేను నీతో కనీసం మాట్లాడానా అనాలనుకున్నప్పుడు డిడ్ ఐ ఎవర్ టాక్ టు యూ సిన్స్ యూ గాట్ హోమ్. నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు. దీన్ని మనం ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ వర్క్ బిఫోర్ అంటే ఇంతకుముందు అని. ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు అంటే వేర్ డిడ్ యూ వర్క్ బిఫోర్. నెక్స్ట్ వన్ ఈస్ మన ఇల్లు శుభ్రంగా ఉంచుదాం. దీన్ని ఇంగ్లీష్లో లెట్స్ కీప్ అవర్ హౌస్ క్లీన్ అంటే మన ఇల్లు శుభ్రంగా ఉంచుదాం అని. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళకి ఏమి కావాలో నాకు తెలియనివ్వు అంటే వాళ్ళకి ఏదైతే కావాలో నన్ను తెలుసుకోనివ్వు అని. సో దీన్ని ఇంగ్లీష్లో లెట్ మీ నో వాట్ దే వాంట్ అంటే వాళ్ళకి ఏమి కావాలో నన్ను తెలియనివ్వు అని. నెక్స్ట్ వన్ ఈస్ అతను చదువు పరంగా వెనకబడ్డాడు అంటే అతను చదువులో చాలా వెనక ఉన్నాడు అని. సో దీన్ని ఇంగ్లీష్లో హీ ఫెల్ బిహైండ్ ఎడ్యుకేషనల్లీ. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు సాంకేతికంగా వెనకబడుతున్నారు. దీన్ని మనం ఇంగ్లీష్లో దే ఆర్ ఫాలింగ్ బిహైండ్ టెక్నికల్లీ అంటే సాంకేతికంగా అని. నెక్స్ట్ వన్ ఈస్ అతడు బ్రతిమలాడినా కూడా ఆమె క్షమించలేదు అంటే అతను ఎంత బ్రతిమలాడినా కూడా ఆమె క్షమించలేదు అని. సో దీన్ని ఇంగ్లీష్లో షీ డిడ్ నాట్ ఫర్గివ్ హిమ్ ఈవెన్ ఇఫ్ హీ బెగ్గడ్. అంటే ఆమె క్షమించలేదు ఈవెన్ అయినప్పటికీ, ఇఫ్ హీ బెగ్గడ్ అతను బ్రతిమలాడినా కూడా ఆమె కనీసం క్షమించలేదు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇంకెవరికి కాల్ చేయాలి అంటే ఇంకెవరైనా ఉన్నారా, ఇంకెవరికి కాల్ చేయాలి అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హూ ఎల్స్ షుడ్ ఐ అంటే ఇంకెవరికి షుడ్ ఐ కాల్ చేయాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ ఒక పని చెయ్యి, ఎవరైనా వస్తే నాకు చెప్పు ఇలా అంటూ ఉంటారు కదా చాలా జనరల్గా. ఒక పని చెయ్యి, ఎవరైనా వస్తే నాకు చెప్పు. దీన్ని మనం ఇంగ్లీష్లో యు డూ వన్ థింగ్ టెల్ మీ ఇఫ్ ఎనీవన్ కమ్స్. యు డూ వన్ థింగ్ అంటే ఒక పని చెయ్యి, టెల్ మీ అంటే నాకు చెప్పు, ఇఫ్ ఎనీవన్ కమ్స్ అంటే ఎవరైనా వస్తే అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నన్ను లోపలికి వెళ్ళనిస్తావా. దీన్ని ఇంగ్లీష్లో డూ యూ లెట్ మీ గో ఇన్సైడ్ అంటే నువ్వు నన్ను లోపలికి వెళ్ళనిస్తావా అని. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు నన్ను లోపలికి వెళ్ళనిస్తారా. దీన్ని ఇంగ్లీష్లో డూ దే లెట్ మీ గో ఇన్సైడ్. డూ దే అంటే వాళ్ళు అని, డూ దే లెట్ మీ గో ఇన్సైడ్ అంటే వాళ్ళు నన్ను లోపలికి వెళ్ళనిస్తారా. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు నన్ను లోపలికి వెళ్ళనివ్వరు. దీన్ని ఇంగ్లీష్లో దే డోంట్ లెట్ మీ గో ఇన్సైడ్. దీన్నే మనం దే డోంట్ ఎలో మీ ఇన్సైడ్. రెండిటికి మీనింగ్ కూడా వాళ్ళు నన్ను లోపలికి వెళ్ళనివ్వరు అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నన్ను ఎప్పుడు లోపలికి వెళ్ళనిస్తావు అంటే నువ్వు ఎప్పుడు నన్ను లోపలికి వెళ్ళనిస్తావు అని. దీన్ని ఇంగ్లీష్లో వెన్ డూ యూ లెట్ మీ గో ఇన్సైడ్ అంటే నువ్వు నన్ను ఎప్పుడు లోపలికి వెళ్ళనిస్తావు. నెక్స్ట్ వన్ ఈస్ అతడిని ఎలా ఓదార్చాలో నాకు తెలియదు. మన ముందు ఎవరైనా ఏడుస్తూ ఉన్నట్లయితే ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో హౌ టు కన్సోల్ హిమ్. కన్సోల్ అంటే ఓదార్చడం అని. అతడిని ఎలా ఓదార్చాలో నాకు తెలియదు అంటే ఐ డోంట్ నో హౌ టు కన్సోల్ హిమ్. నెక్స్ట్ వన్ ఈస్
దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నాకు తెలియదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నాకు తెలియదు. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో హౌ టు సే దిస్ ఇన్ ఇంగ్లీష్. ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు. హౌ టు సే దిస్ ఇన్ ఇంగ్లీష్ అంటే దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నాకు తెలియదు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఏమి జరగదు బాధపడకు. ఏమి జరగదు బాధపడకు. ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే ఇలా అంటూ ఉంటారు కదా, ఏం జరగదులే బాధపడద్దు అని. సో దీన్ని ఇంగ్లీష్లో నథింగ్ విల్ హ్యాపెన్, డోంట్ వరీ. నథింగ్ విల్ హ్యాపెన్ అంటే ఏమి జరగదు అని. డోంట్ వరీ అంటే బాధపడకు అని. నెక్స్ట్ వన్ ఈస్ మేము ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చా. మేము ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చా. సో దీన్ని ఇంగ్లీష్లో కెన్ వి రెస్ట్ హియర్ ఫర్ సమ్ టైమ్. కెన్ వి రెస్ట్ హియర్ ఫర్ సమ్ టైమ్ అంటే మేము ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకోవచ్చా అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను చెప్పింది నువ్వు చేసావా అంటే నేను ఏదైతే చెప్పానో అది నువ్వు చేసావా అని అడగాలనుకున్నప్పుడు డిడ్ యూ డూ వాట్ ఐ సెడ్. డిడ్ యూ డూ వాట్ ఐ సెడ్ అంటే నేను చెప్పింది నువ్వు చేసావా అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను చెప్పింది చెయ్యి ఎందుకని అడగకు అంటే నేను ఏదైతే చెప్పానో అది నువ్వు చెయ్యి, ఎందుకు ఏమిటి అని అడగకు అని. సో దీన్ని ఇంగ్లీష్లో డూ వాట్ ఐ సే, డోంట్ ఆస్క్ మీ వై. డూ వాట్ ఐ సే అంటే నేను చెప్పింది చెయ్యి అని. డోంట్ ఆస్క్ మీ వై అంటే ఎందుకు అని అడగకు. నెక్స్ట్ వన్ ఈస్ నాలాగా ఎవరు బాధపడకూడదు అంటే నేను ఎలా అయితే బాధపడుతున్నానో అలా ఎవరు కూడా బాధపడకూడదు అని. సో దీన్ని ఇంగ్లీష్లో నోబడీ షుడ్ సఫర్ లైక్ మీ. నోబడీ షుడ్ సఫర్ లైక్ మీ. సఫర్ అంటే బాధపడడం అని. నాలాగా ఎవరు బాధపడకూడదు అంటే నోబడీ షుడ్ సఫర్ లైక్ మీ. నెక్స్ట్ వన్ ఈస్ చెప్పు ఇప్పుడు నేనేం చేయాలో అంటే నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని. సో దీన్ని ఇంగ్లీష్లో టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ నౌ. టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ నౌ అంటే ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇది ఒక మంచి అవకాశం. ఇది ఒక మంచి అవకాశం. సో దీన్ని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ. దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ అంటే ఇది ఒక మంచి అవకాశం అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఈ పని చేయలేను. నేను ఈ పని చేయలేను. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ డూ దిస్ వర్క్. ఐ కాంట్ డూ దిస్ వర్క్ అంటే నేను ఈ పని చేయలేను అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఈ పని చేయగలను. ఒకవేళ మనం చేయగలను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ కెన్ డూ దిస్ వర్క్. ఐ కెన్ డూ దిస్ వర్క్ అంటే నేను ఈ పని చేయగలను అని. నెక్స్ట్ వన్ ఈస్ నాతో ఎవరు మాట్లాడరు. నాతో ఎవరు మాట్లాడరు. సో దీన్ని ఇంగ్లీష్లో నోబడీ టాక్స్ టు మీ. నోబడీ టాక్స్ టు మీ అంటే నాతో ఎవరు మాట్లాడరు అని. నెక్స్ట్ వన్ ఈస్ నాకు కొంచెం సమయం ఇవ్వు. నాకు కొంచెం సమయం ఇవ్వు అంటే నాకు కాస్త టైం ఇవ్వు అని. సో దీన్ని ఇంగ్లీష్లో గివ్ మీ సమ్ టైమ్. గివ్ మీ సమ్ టైమ్ అంటే నాకు కొంచెం సమయం ఇవ్వు అని. నెక్స్ట్ వన్ ఈస్ అతడు ఏదో అన్నాడు అంటే అతను ఏదో అన్నాడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హీ సెడ్ సంథింగ్. హీ సెడ్ సంథింగ్ అంటే అతడు ఏదో అన్నాడు అని. నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఇప్పుడే సమాధానం చెప్పు. నాకు ఇప్పుడే సమాధానం చెప్పు. దీన్ని ఇంగ్లీష్లో ఆన్సర్ మీ రైట్ నౌ. రైట్ నౌ అంటే ఇప్పుడే అని. నాకు ఇప్పుడే సమాధానం చెప్పు అంటే ఆన్సర్ మీ రైట్ నౌ. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వేం చేసావు. నువ్వు ఏం చేసావు. దీన్ని ఇంగ్లీష్లో వాట్ హ్యావ్ యూ డన్. వాట్ హ్యావ్ యూ డన్ అంటే నువ్వు ఏం చేసావు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది. ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది. దీన్ని ఇంగ్లీష్లో షీ రియూన్డ్ మై లైఫ్. షీ రియూన్డ్ మై లైఫ్ అంటే నా జీవితాన్ని నాశనం చేసింది అని. నెక్స్ట్ వన్ ఈస్ నీకు ఏ కలర్ కావాలి. నీకు ఏ కలర్ కావాలి ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో విచ్ కలర్ డూ యూ వాంట్.
విచ్ కలర్ డూ యూ వాంట్ అంటే నీకు ఏ కలర్ కావాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఇంకా కావాలి అంటే నాకు ఇంకా కావాలి ఇంకొంచెం కావాలి అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ మోర్. ఐ వాంట్ మోర్ అంటే నాకు ఇంకా కావాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇది ఇక్కడ ఉండనివ్వు అంటే ఈ వస్తువుని లేదా ఇంకేమైనా ఇక్కడ ఉండనివ్వు అని. సో దీన్ని ఇంగ్లీష్లో లెట్ ఇట్ బి హియర్. లెట్ ఇట్ బి హియర్ అంటే ఇది ఇక్కడ ఉండనివ్వు అని. నెక్స్ట్ వన్ ఈస్ నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్. నాకు మీరు ఏదైతే సహాయం చేశారో దానికి కృతజ్ఞతలు అని. సో దీన్ని ఇంగ్లీష్లో థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ అంటే నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను రెడీ అవుతాను అంటే నేను తయారవుతాను అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ గెట్ రెడీ. ఐ గెట్ రెడీ అంటే నేను రెడీ అవుతాను అని. నెక్స్ట్ వన్ ఈస్ మా అమ్మగారు రెడీ అవుతారు. మా అమ్మగారు రెడీ అవుతారు. దీన్ని ఇంగ్లీష్లో మై మదర్ గెట్స్ రెడీ. మై మదర్ గెట్స్ రెడీ అంటే మా అమ్మగారు రెడీ అవుతారు అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను రెడీ అయ్యాను. ఒకవేళ రెడీ అయిపోతే నేను రెడీ అయ్యాను అంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ గాట్ రెడీ. ఐ గాట్ రెడీ అంటే నేను రెడీ అయ్యాను అని. నెక్స్ట్ వన్ ఈస్ మా అమ్మగారు రెడీ అయ్యారు. దీన్ని ఇంగ్లీష్లో మై మదర్ గాట్ రెడీ అంటే ఆల్రెడీ రెడీ అయిపోయారు అని. మై మదర్ గాట్ రెడీ. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ క్వశ్చన్ ఫర్ యూ. అందరూ రెడీ అయ్యారా? అందరూ రెడీ అయ్యారా? If you know this one in English, please comment in the comment section. Thank you for watching.